జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ నాయకులు నారా శేషు ఆధ్వర్యంలో స్థానిక జూట్ మిల్ సెంటర్లోని ధర్మబేరి ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజుతో పాటు ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి మరియు నాయకులు కొటారు ఆదిశేషు దంపతులు, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీలు హాజరై జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తూ నారా శేషు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాన్ని కొనియాడారు. ప్రారంభం నుంచి పార్టీలో ఉంటూ నిత్యం ఏదో ఒక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్న నారా శేషు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. అనంతరం 30 మంది చిరు వ్యాపారులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా తోపుడు బండ్లు అందజేశారు. అలాగే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తొలత మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చౌదరి, కార్పొరేటర్లు పొలిమేర దాసు, కోయ సత్యబాబు మరియు పలువురు పాల్గొన్నారు. లోపలికి వచ్చి కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. దయచేసి గౌరవనీయులైన మన జోనల్ ఇన్ఛార్జిగా ఆర్టీసీగా ఉండి ఆర్టీసీ కూడా ఎక్కడికి కావాల్సిన బస్సులను కూడా ఇమ్మీడియట్గా మనకి ఏది కావాల్సిన ఆయన శాంక్షన్ చేయటం, అలాగే మన వెంకటలక్ష్మి గారు వడ్డీ కార్పొరేషన్ తరఫున వడ్డీ సోదరులందరికీ కూడా ఏదైతే అవసరం అవుతుందో వాటిలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ఆ కార్యక్రమాలను కూడా నెరవేర్చేటట్టు, అలాగే మన నారా శేషు గారు అనేక సేవా కార్యక్రమాలని తన వంతుగా తాను ముందుకు తీసుకువెళ్తూ ఏదొచ్చిన పార్టీలో నేనున్నానని ఆయన కూడా తీసుకువెళ్తాం. పెద్దలు అందరం కూడా కలిసికట్టుగా మన జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలని మన రాబోయే తరాలకు భవిష్యత్తుని ఆయన తీసుకునే వ్యూహంలో ఆలోచనలో మనందరం కూడా ముందుకు వెళ్ళాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో భాగంగానే నారా శేషు గారు వారి యొక్క సొంత నిధులతో 30 మంది చిల్లర వ్యాపారాలు చేసేటువంటి రోడ్డు పక్కన రోడ్డు పైన తోపుడు బలతో చేసుకొని జీవించడానికి వారి యొక్క ఆర్థిక స్థితిగతుల్ని అంచనా వేసి ఎవరైతే దాన్ని కొనుక్కొని చేయలేనటువంటి వారు ఉన్నారో వారందరినీ ఎంపిక చేసుకొని మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనని వారి యొక్క ఆశయాలకి అనుగుణంగా వారి సేవా కార్యక్రమాన్ని తలపెడుతూ మరి ఆయనకి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఆశయాలకు మన జనసైనికులంతా ఎంతో కృషితో చేస్తున్నారు. అలాగే ఫస్ట్ నుంచి నాతో 2014 నుంచి చాలామంది ఇందులో ప్రయాణం చేస్తున్నారు. అందరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మేమందరం గత 12 సంవత్సరాల నుంచి చేస్తాము. ఈ 13వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు 30 మందికి తోపుడు బళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ప్రియతమ నాయకులు, మన ముఖ్య అతిథి, ఉంగుటూరు కాన్స్టిట్యూన్సీలో బడుగు బలహీన వర్గాల గురించి పోరాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో సిద్ధాంతాలు వాటికి అనుగుణంగా ముందుకు తీసుకెళ్తున్న మరొక ముఖ్యమైన నాయకుడికి ఈరోజు కార్యక్రమానికి వచ్చారు. ఆయనే ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు గారు, అలాగే మన రెడ్డి అప్పలనాయుడు గారు, మన ఏలూరు ఇన్ఛార్జ్. మరి ఉదయం నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు ప్రారంభోత్సవం సందర్భంగా మన దినోత్సవం సందర్భంగా ఉదయం నుంచి ర్యాలీ, అలాగే రెడ్డప్పనాయుడు గారి ఆఫీసులో మరి మా ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకోవటం, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకుని ఈ రోజున ఇక్కడికి రావటం, అలాగే